హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు jaypalande.com. జైపల్లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే తెలంగాణలో జరగబోయే ఈప్సెట్ 2025లో టాప్ 10 కాలేజెస్ ఏవి, టాప్ 5 సిఎస్సి కాలేజెస్ ఏవి, టాప్ 5 ఈసీ కాలేజెస్, వీళ్ళ రకరకాల క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆ క్వశ్చన్స్ డిపెండ్ చేసుకొని ఈరోజు వీడియోలో మీకు తెలంగాణలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ సిఎస్సి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. మరి ఇది ఎలా చేయబోతున్నాను అని అంటే, మనకు లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ఎంసెట్ కట్ ఆఫ్స్ల ఆధారంగా మీకు ఆ లిస్ట్ ఇవ్వబోతున్నా. చాలామంది ఇక్కడ నాకు ఎన్ఆర్ఎఫ్ ఎన్ఎంబిఏ ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారా అంటే లేదండి, ఎవరు కూడా కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. ఇలాంటి హైదరాబాద్లో టాప్ 5 కాలేజెస్ ఏవి? సో ఒకసారి దీనికంటే ముందు మీకు లిస్ట్ ఇచ్చే ముందు వాస్తవానికి ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కనుక కన్సిడర్ చేసుకుంటే యాజ్ ఫర్ 2024 రికార్డ్ ప్రకారంగా తెలంగాణలో మనకు ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజెసే మనకు హైదరాబాద్లో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఐఐటి, ఎన్ఐటి అండ్ ట్రిపుల్ ఐటి and University of Hyderabad and JNTU, SR University. నెక్స్ట్ యాజ్ ఫర్ 2023 ప్రకారంగా ఇక చెక్ చేసుకుంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జేఎన్టీయూ అండ్ ఎస్ఆర్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఫర్ 2022 రికార్డ్ ప్రకారంగా ఐఐటి అండ్ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జేఎన్టీయూ, ఎస్ఆర్ యూనివర్సిటీ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్, అండ్రా, గోకరాజ్. ఇలా ఎన్ఐఎఫ్ ర్యాంకుల్ని కన్సిడర్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా నాక్ అక్రిడేషన్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, ఎన్ఎంబిఏ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేసి కేవలం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేసి గత సంవత్సరంలో ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కట్ ఆఫ్స్ని డిపెండ్ చేసుకొని ఆ దిశగా మనకు టాప్ కాలేజెస్ ఏవి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు. చాలామంది చేసేది ఏంటంటే, మరి గత సంవత్సరంలో ఉన్నటువంటి కౌన్సిలింగ్లో ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా వాళ్ళు కట్ ఆఫ్ చెప్తా ఉన్నారు. మరి నేను ఓన్లీ ఒక 2024 కట్ ఆఫ్ ఒకటే కాదు, ఇక్కడ ఉన్న రికార్డు ఒకటే కాదు, jaypalande.comలో గడిచిన 5-6 సంవత్సరాలకు సంబంధించిన కట్ ఆఫ్స్తోని మీకు ఇవాళ తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజెస్లో టాప్ సిఎస్సి కాలేజెస్ ఏవి ఇవి మీకు లిస్ట్ ఇవ్వబోతున్నాను. మరి సిఎస్సి ఒకటే చెప్తారు కదా అన్న, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇవి ఎవరు చెప్తారు అని అంటే ఆ లిస్ట్ కూడా దీంట్లో ఉంది. ఒకసారి సిఎస్కి సంబంధించిన లిస్టు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీనికోసం jaypalande.com అనే వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక నాకున్నటువంటి లాగిన్ క్రెడెన్షియల్ బేస్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి? ఇక్కడ అడిగే క్వశ్చన్ మీ క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ పెట్టేసుకుంటున్నాను, ఇక ర్యాంక్ కింద పెట్టేస్తున్నాను, 1 ర్యాంక్ పెట్టేస్తున్నాను. మీరు కూడా మీ కేటగిరీలో 1 ర్యాంకే పెట్టేసుకోండి. ఇక దీంట్లో ఫస్ట్ రౌండ్లో, ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో బెస్ట్ కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, ఆ విధంగా నేను ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. లేదు అని అంటే ఆల్ పెట్టుకున్నా నష్టం లేదు. నేను ఫస్ట్ రౌండ్ పెట్టేసుకొని ఇక్కడ నేను అనుకున్నట్టుగా ఓన్లీ సిఎస్సిఏ పెట్టేసుకుంటాను, మిగతా ఏ బ్రాంచ్లు కూడా చేయట్లేదు. మరి ఆ విధంగా చేయడం వల్ల గత సంవత్సరంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ డిపెండ్ చేసుకొని మనకు టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవి అనే ఒక లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఇచ్చే లిస్ట్ ఏదైతే ఉందో ఎన్ఆర్ఐ ర్యాంక్ కానీ, ఎన్ఎంబిఏ కానీ, నాక్ అక్రిడేషన్ కానీ, ఈ ఏవైతే మనకు ర్యాంకింగ్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ ర్యాంకింగ్ సిస్టమ్ని డిపెండ్ చేయట్లేదు, కేవలం ఎంసెట్లో కట్ ఆఫ్ని డిపెండ్ చేసుకొని ది బెస్ట్ కాలేజ్ లిస్టు ఎంటైర్ తెలంగాణలో ఉన్న కాలేజెస్ని ఇవ్వబోతా ఉన్నా. ఓన్లీ టాప్ 5 కాదు, టాప్ 20-30 కాలేజెస్ కూడా మీకు ఇక్కడ లిస్ట్ రాబోతుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చే లిస్ట్ని నాక్ అక్రిడేషన్ కానీ, ఎన్ఐఆర్ఎఫ్ కానీ, ఎన్ఎంబిఏని కానీ కన్సిడర్ చేయట్లేదు. గత సంవత్సరంలో ఎవరైతే పిల్లలు జాయిన్ అయ్యారో వాళ్ళు జాయిన్ అయిన ర్యాంకింగ్ బేస్ చేసుకొని చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అంటే కనుక దీంట్లో డిఫరెంట్గా ఉంటుంది. వాస్తవ పరిస్థితులు వేరు, అదేవిధంగా ర్యాంకింగ్ సిస్టమ్ వేరు. సో ఇక కట్ ఆఫ్స్ని డిపెండ్ చేసుకుంటే టాప్ కాలేజెస్ జేఎన్టీయూ, ఉస్మానియా, సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, జిఆర్ఆర్, కేఎంఐటి, జేఎన్టీయూలో ఇంకొక కోర్సు కూడా ఉంది, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఎంజీఐటి, సివిఆర్హెచ్, బీవీఆర్ఐ, వర్ధమన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎంవిఎస్ఆర్ అండ్ శ్రీనిధి, నెక్స్ట్ సివిఎస్ఆర్, ఎన్జిఐటి, ఇది కేశవ్ మెమోరియల్ కాలేజ్ వాళ్ళది, ఐఏఆర్ఈ అండ్ జేఎన్టీయూ సుల్తాన్పూర్, జేఎన్టీయూ జగిత్యాల్ అండ్ కిడ్స్ వరంగల్, సిఎంఆర్కే, గీతాంజలి కాలేజ్, విజేఐటి, కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో మాస్టర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, కేశవ్ మెమోరియల్ కాలేజ్, ఇది ఇంకొక కాలేజీ, జిఎన్ఐటి, ఎస్ఆర్ యూనివర్సిటీ, జేఎన్టీయూ మంతని, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్లో మనకు ఎంఎల్ఐడి 2005లో ఉన్నట్టు కాలేజీ. ఈ విధంగా
చాలా కాలేజెస్ మీకు ఇలాగ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఒక సిఎస్ఏ కాదు, మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఓన్లీ మాకు సివిల్ రిలేటెడ్ ది బెస్ట్ కాలేజెస్ కావాలనుకుంటే ఇక్కడ మీరు సివిల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే ఓన్లీ సివిల్ రిలేటెడ్ టాప్ 5 కాలేజెస్, టాప్ 10 కాలేజెస్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో 24, 23, 22, 21, 20, 2019 ఇక్కడ గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్ డిపెండ్ చేసుకొని మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఇలా వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్లో కానీ నెక్స్ట్ ర్యాంక్ ప్రిడిక్టర్లో కానీ కాలేజెస్ కట్ ఆఫ్స్లో ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా సింగిల్ క్లిక్ ద్వారా మీ దాకా రావాలి అనుకుంటే జస్ట్ దీనికోసం మనం చేయాల్సిందల్లా jaypalande.com విజిట్ చేసేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకు ఎంసెట్కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్స్ చూసుకోవడానికి వెబ్సైట్ యాక్సెస్ కేవలం 250 రూపీస్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఛార్జ్ చేస్తున్నామంటే ఈ వెబ్సైట్లో ఎక్కడ అన్నెసెసరీ డేటా కానీ యాడ్స్ కానీ రావు. అదేవిధంగా ఓన్లీ 24లో ఉన్నటువంటి డేటానే కాదు 23, 22, 2021, 2019 సంబంధించిన రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో కొంత వర్క్ చేయాల్సి వచ్చింది. దాన్ని డిపెండ్ చేసుకొని ఎంసెట్ యాక్సెస్ తీసుకోవడానికి కేవలం 250 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఇంకా ఆలస్యం? సిఎస్, ఈసీ, ట్రిపుల్ మెకానికల్తో పాటు మిగతా బ్రాంచెస్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ని డిపెండ్ చేసుకుని టాప్ కాలేజ్ లిస్ట్ మీరే జనరేట్ చేసుకొని మీరే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రయారిటీ ఆర్డర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి వీలైతే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.